మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆ ఎంపీ సీటుపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ ని ఓడించి జెండా ఎగురవేయాలనుకుంటున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ పొత్తుతో ఈసారి ఆ ఎంపీ సీటును దక్కించుకునేందుకు వ్యూహంతో కొడవళ్లకు పదును పెడుతున్నారు కమ్యూనిస్టులు. ఇంతకీ ఆ ఎంపీ సీటుపై జరుగుతున్న చర్చ ఏంటి? కూటమి నుంచి అక్కడ బరిలో నిలిచేదెవరు? పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు, సర్వేలతో ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాయి. కుల సమీకరణాలు, బలాబలాలు చూసుకుని ఎత్తుకు పై ఎత్తుతో అభ్యర్థులను దించే వ్యూహంతో ఉన్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. అందులో రిజర్వ్డ్ స్థానాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎస్సీ వర్గం నుంచి బలమైన చరిష్మా ఉన్న నాయకులు లేరన్న భావనతో ఉంది పార్టీ అధిష్టానం. ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నా వారు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేరన్న అభిప్రాయంతో పార్టీ శ్రేణులున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీలో బలంగా ఉన్న వేరే నేతలను వరంగల్ పార్లమెంటు బరిలో దించితే వారు నాన్ లోకల్ అవుతారని టాక్ నడుస్తోంది. ఆ సీటులో కాంగ్రెస్కున్న లోటును గ్రహించిన కమ్యూనిస్టులు వరంగల్ సీటుపై ఫోకస్ పెంచారు. ఎన్డీఏకు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇండియా కూటమి. పొత్తులో భాగంగా సిపిఐకి తెలంగాణ రాష్ట్రంలో ఒక సీటు ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతిచ్చి కొత్తగూడెంలో గెలిచింది సిపిఐ. అదే బంధాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలనుకుంటున్నారు కామ్రేడ్లు. తెలంగాణలో సిపిఐ ఇప్పటికే 5 స్థానాలను ఆప్షన్గా ఎంచుకుంది. వాటిలో ఒకటి తమకు కేటాయించాలని ఇండియా కూటమి ముందు ప్రతిపాదన పెట్టింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలను అడుగుతున్నారు కమ్యూనిస్టులు. వీటిలో ప్రధానంగా ఉద్యమాల ఖిల్లాగా పేరున్న వరంగల్ పార్లమెంటు స్థానంపై ప్రత్యేకంగా గురిపెట్టారట కామ్రేడ్లు. ఇండియా కూటమి వరంగల్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ నుంచి కమ్యూనిస్టు యోధుడు, దివంగత నేత భగవాన్ దాస్ తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ పేరు వినిపిస్తోంది. లెనిన్ని బరిలోకి దింపేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన పేరును తెరపైకి తెచ్చారు. భగవాన్ దాస్కు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడాయన. వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా ట్రేడ్ యూనియన్లని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు కామ్రేడ్ భగవాన్ దాస్. గతంలో వరంగల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి, పేదలు, కార్మిక వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకున్న సిపిఐ పెద్దలు భగవాన్ దాస్ తనయుడు బిఆర్ లెనిన్ పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ట్రై సిటీస్గా ఉన్న వరంగల్ మహానగరంలో కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలతో పాటు బిఆర్ భగవాన్ దాస్ విగ్రహం మాత్రమే ఉంది. ప్రజల్లో ఆయనంటే ఇప్పటికీ అభిమానం ఉంది. భగవాన్ దాస్ తనయుడు బిఆర్ లెనిన్కు జర్నలిస్టుగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో రాష్ట్ర స్థాయి నాయకుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్న పేరు ఉంది. భగవాన్ దాస్ చేసిన సేవలు వరంగల్లో కలిసొస్తాయని భావిస్తోందట సిపిఐ. ఇటీవల బిఆర్ లెనిన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వరంగల్లో చర్చనీయాంశంగా మారాయి. కమ్యూనిస్టు యోధుడి కలల వారసుడు, కలం కార్మికుల ఆత్మీయ నేస్తం వచ్చే జన్మదిన వేడుకలను ఎంపీ హోదాలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మిత్రులు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. హైదరాబాద్లో జరిగిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ వరంగల్ ఎంపీ సీటు అడగాలని పార్టీ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా కూడా బిఆర్ లెనిన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడి పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పారని కమ్యూనిస్టు నేతల్లో చర్చ జరుగుతోంది. ఏదో ఒక సీటిస్తే చాలనుకోవడం లేదు సిపిఐ. పార్టీ మూలాలున్న, ఉద్యమ నేపథ్యం ఉన్న వరంగల్ సీటుపై కన్నేసింది ఆ పార్టీ నాయకత్వం. అయితే కాంగ్రెస్ కీలకమైన ఈ సీటుని పొత్తులో కమ్యూనిస్టులకు వదులుకుంటుందా అన్నదే ప్రశ్న. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్తో అలయన్స్ కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు కామ్రేడ్లు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల
పాలిటిక్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.